అలాగే పిఎంసి తెలుగు ఛానల్కి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా విశిష్టమైన సేవల్ని అందిస్తున్న శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. అందరికీ నమస్తే. పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ ద్వారా బాలకృష్ణ గారితో కలిసి సేత్ వర్క్షాప్సు, అలాగే యాస్ట్రల్ హీలింగ్ వర్క్షాప్సు, ఎన్నో వర్క్షాప్స్లో భాగం పంచుకునే అవకాశం నాకు దక్కింది. ఆ అకాడమీని పెట్టమని చెప్పిందే పత్రి గారి ఆదేశానుసారం ఆ అకాడమీని పెట్టడం, ఆయన ఇనాగరేట్ చేయడం, అప్పటి నుంచి కంటిన్యూగా దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది చేస్తూ వచ్చాము. మరి ఈ అవకాశాన్ని మాకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణాళాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, నేను 22 సంవత్సరాలుగా ఈ ప్రయాణంలో కొనసాగుతూ వచ్చాను. మధ్యలో ఉద్యోగాలు చేశాను, వదిలేశాను, మళ్ళీ ఉద్యోగం చేస్తూ వచ్చాను. నేను ఏ రోజు ఎంత సంపాదిస్తానో అందులోంచి కొంత శాతం నా వంతుగా ఈ మూమెంట్కి ఇవ్వటము అనేది నేను నేర్చుకున్నాను. మరణం లేని మీరు అనే లోక్సామ్ రాంబా గారి బుక్ చదివి అందులో ఉంటుంది, మనం సంపాదించిన దానిలో 10% స్పిరిచువల్ కార్యక్రమాలకి ఇవ్వాలి. అది చదివిన దగ్గర నుండి నా సంపాదనలోంచి ఆ నెలకి నేను 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు, ఎంత సంపాదిస్తే అంత ఇచ్చుకుంటూ వచ్చాను. ఈరోజు మరి మన కర్తాలు అన్నపూర్ణేశ్వరి అంటే అన్నదానానికి ప్రతి నెల 5,000 ఇస్తూ ఉన్నాను. అలాగే రమణ మహర్షి పిరమిడ్ గుడివాడ అక్కడ 5,000 పంపిస్తాను. అలాగే మా అకాడమీ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీకి ప్రతి నెల 5,000 ఇస్తున్నాను. అలాగే పిఎంసి ఛానల్కి ఇస్తున్నాను. ఇలా ఇస్తూ ఉన్నాను. ఇచ్చే కొద్దీ ఏ లోటు లేకుండా చక్కగా అన్నీ నాకు సమకూరుతూ ఉన్నాయి. పిల్లల చదువులు, నేను ఉద్యోగం మానేసిన రోజున నా భార్య అడిగింది, ఎలా మనకి ఏం చేయాలి, పిల్లలు వాళ్ళ మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే అద్భుతంగా ఉంటాయి అని చెప్పా. అది ఎలా ఉంటుందో ఆ రోజు నాకు తెలీదు, కానీ ఎక్కడా ఇబ్బంది పడలా. సేత్ వర్క్షాప్స్ దగ్గర బుక్స్ తీసుకెళ్ళి ఆ బుక్స్ అమ్ముతూ, ఆ బుక్స్ అమ్మటం ద్వారా వచ్చిన డబ్బుల్లోంచి మరి ఆ వర్క్షాప్కి వచ్చిన మా కౌన్సిలర్స్కి ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అట్లా వాళ్ళకి సర్దుబాటు చేస్తూ నేను దాన్ని ఉపయోగించుకుంటూ అలా ఏ ఇబ్బంది లేకుండా ఒక 7-8 సంవత్సరాలు అలా గడిచిపోయింది. ఆ తర్వాత ఎన్నో పనులు చేసుకుంటూ ఏది నాకు అవకాశం దొరికితే దాన్ని, ఈ పని మనకి ఎటువంటి ప్రెస్టేజీ అనేది వెళ్ళకుండా అన్ని పనులు చేస్తూ వచ్చాను. నాకు అవకాశం దొరికిన దాన్ని వదలకుండా అందులో దాన్ని అందిపుచ్చుకొని వర్క్ చేస్తూ వెళ్ళా. టెంపరీగా పార్ట్ టైంగా 15 రోజులు క్లాసులు వర్క్షాపులు చేస్తూ వచ్చేవాడిని. ఒక 15 రోజులు అప్పుడు కొత్తగా ఊబరు ఇవి మొదలైనవి. మా బ్రదర్ అమెరికా నుంచి వచ్చి అక్కడ అందరూ పార్ట్ టైంగా ఇట్లా వర్క్ చేసుకుంటారు, నీ కారు ఉంది కదా నువ్వు మరి క్యాబ్ నడుపు అన్నాడు. ఆయన ఇచ్చిన ఐడియా బ్రహ్మాండం అనిపించింది. నాకు డ్రైవింగ్ వచ్చు, హ్యాపీగా నెలకి 10 రోజులు క్యాబ్ నడిపితే నెలకి 70,000 వచ్చాయి నాకు స్టార్టింగ్లో. అందులోంచి మళ్ళీ ఖర్చు పెట్టేవాడిని ఈ మూమెంట్లోకి. అలా చాలా వండర్ఫుల్గా జరిగింది.
అది ఎలా జరుగుద్ది అనేది మనకు తెలీదు. ఆ పత్రిజీ మార్గాన్ని, పత్రిజీ చూపించిన ధ్యానాన్ని పూర్తి విశ్వాసంతో మనం ప్రయత్నిస్తే అన్నీ మనకి చక్కగా సమకూరుతాయి. సో ఫ్రెండ్స్, మనం ఎదగాలి అంటే, మన కోరికల్ని నెరవేర్చుకోవాలి అంటే మన శక్తి స్థాయిలు పెంచుకోవాలి, మన చైతన్యం పెంచుకోవాలి. అప్పుడే మనం కోరుకున్నవన్నీ మనకి సమకూరుతాయి. అది పెంచుకోవడానికి మార్గం సేవ. ఆ సేవ ద్వారానే మనకి మన చైతన్యం, మన ఎనర్జీ స్థాయిలు పెరుగుతాయి. అది మీరు ఏ విధమైన సేవ అయినా చేయొచ్చు. శారీరక పరమైనదైనా అవ్వచ్చు, మానసికంగా ఒక పాజిటివ్ థాట్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ గురించి ఒక పాజిటివ్గా ఆలోచించిన అది అద్భుతమే. అలాగే ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించవచ్చు. బట్ నిరంతరం సేవలో ఉండటము అనేది సహస్రార స్థితి అని మన పత్రిజీ గారు మనకు తెలియజేశారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం చక్కగా మన చైతన్య స్థితుల్ని పెంచుకోవటం కోసం నిరంతరం ఈ సేవలో భాగమై ఉందాం. ఈ అవకాశం ఇచ్చిన పిరమిడ్ కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ వారికి, మరి మా పిఎంసి వారికి, ఈరోజు మరి నేను పిఎంసిలో వర్క్ చేస్తున్నాను అంటే మరి పిఎంసి యాజమాన్యానికి, డైరెక్టర్స్కి, హనుమంతరాజు గారికి అందరికీ ఆత్మపూర్వకంగా శిరస్సు ఉంచి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు పివి రామరాజు. ఇప్పుడు నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. ఉండడానికి విశాఖపట్నమే కానీ నేను ఉత్తర భారతదేశం అంతా 18 రాష్ట్రాల్లో ధ్యాన ప్రచారం చేస్తున్నాను. 2007లో ధ్యానంలో రావడం జరిగింది. అప్పుడు చండీగఢ్లో మొదట నా ధ్యాన ప్రయాణం మొదలైంది. చండీగఢ్లో మొదలైన ధ్యాన ప్రయాణం ఒక 4 రాష్ట్రాల పాటు ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఆ తర్వాత 2016లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి నా 20 years ఆఫ్ బాండ్ కంప్లీట్ అయింది. నా రిటైర్మెంట్ అవ్వగానే నేను పత్రి సార్ దగ్గరికి వెళ్ళాను. 2016 ఏప్రిల్ 1వ తారీఖు. అప్పుడు సార్ మౌనంలో ఉన్నారు. అప్పుడు సార్ని ఒక మెసేజ్ అడిగా, ఒక మెసేజ్ రాయండి సార్ అని. అప్పుడు పత్రి సార్ రాశారు, నార్త్ ఇండియా అంతా రామరాజులా అవ్వాలి అని చెప్పేసి పత్రి సారు రాసిచ్చారు. మరి అది దానికి ముందు 1 సంవత్సరం ముందు 2015లో ఇలా ధ్యాన మహాచక్రానికి ఒక ప్రోగ్రాం అవుతుంది, సన్నాహక ప్రోగ్రాం అవుతుంది తాజ్ హోటల్ హైదరాబాద్లో. అప్పుడు నేను చెప్పాను. అప్పుడు పత్రి సార్ ఏమన్నారంటే 2025లో ఈజిప్ట్ పిరమిడ్ చుట్టూ 25 లక్షల మందితో నేను ధ్యానం చేపిస్తాను అని చెప్పారు సార్. అప్పుడు నెక్స్ట్ నేను ఏమన్నానంటే మీరు ఎంత వర్క్ చేశారో ఆ వర్క్లో 10% వర్క్ నేను చేస్తానని చెప్పాను నేను. సో ఎప్పుడైతే ఆ లక్ష్యం తీసుకున్నానో, ఈరోజు ఈ పిఎంసి హిందీ ఛానల్ ఎప్పుడైతే ఏర్పడిందో వెంటనే నన్ను పత్రి సారు ఈ ఛానల్కి డైరెక్టర్గా చేశారు. ఎందుకంటే లక్ష్యం ఎలా ఉందో మన జీవితం అలా ఉంటుంది. సో ఎప్పుడైతే మన లక్ష్యం నేను పెట్టుకున్నానో హిందీ వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తానని, సో ఈరోజు ఇండియా అంతా వెళ్ళి ఈరోజు ధ్యాన ప్రచారం చేసే భాగ్యం నాకు దొరికింది. ఎందుకంటే లక్ష్యం పెట్టుకున్నా కాబట్టి ఏ ప్రోగ్రాం వచ్చినా హిందీలో, అటు ఆన్లైన్ సెషన్స్ కానీ ఆఫ్లైన్ సెషన్ కానీ యజ్ఞాలు కానీ క్లాసులు కానీ మొదటిగా నా ఛాన్స్ వస్తుంటాయి. ఎందుకు నా ఛాన్స్ వస్తున్నాయి అంటే అలాంటి లక్ష్యం నేను పెట్టుకున్నా కాబట్టి మన లక్ష్యం మన జీవితాన్ని తీసుకువెళ్తూ ఉండేది. కాబట్టి మన జీవితాన్ని మన పర్పస్ని మనం ఇవ్వాలి. అదే ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.